అది మీకే కేటాయిస్తా అని చెప్పేసి అది కలెక్టర్కు అలాగే సంబంధిత రెవెన్యూ ఆఫీసర్లకు అందరూ కూడా ఇచ్చేసి వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలని కేటాయించి ఇవ్వబడి కేటాయించినప్పుడు ఆ కేటాయించిన స్థలంలో బాబు మీరు తొందరగా దానిలో పొజిషన్ తీసుకొని మీకు కావాలంటే కన్స్ట్రక్షన్ అది అనివార్య కారణాల వల్ల మేము వచ్చి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ మాకు 2022లో కేటాయించి 23 లాస్ట్ ఇయర్లో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరిపినాము. అలాగే దసరా నవరాత్రి ఉత్సవాలు జరిపినాము. ఎంతోమంది ఆడవాళ్ళు అమ్మలు అక్కలు అందరూ వచ్చారు, స్థానికులు కూడా వచ్చారు, పాల్గొన్నారు. అలా ఈ స్థాపించినాక బీద వాళ్ళకు కూడా రకరకాల సహాయం చేసినాము. కరోనా పీరియడ్లో కూడా రకరకాల సహాయం చేసినాము. ఈ సంఘము అన్నదాన కార్యక్రమం చేసాము. అలాగే మన బట్టలు పంపిణీ చేసినాం, వాళ్ళకు చిన్నపిల్లలకు మన పుస్తకాలు పంపిణీ చేస్తాం. ఈ విధంగా దీన్ని కట్టుకొని దీని ఒక 2 రూపాయలు కాళ్ళ లెక్క కట్టుకొని ప్రతి బీదవాడిన సోదరి మండలకు టైలరింగ్ చేయాలంటే వాళ్ళు చేసుకొని చేయించడానికి అవకాశం ఉందని చెప్పి నేను చేస్తే ఈరోజు స్థానిక నాయకులు కొంతమంది ఈ స్థలం మీకు సంబంధించి కాదు, మీరు రాకూడదు, అడుగు పెట్టకుండా భయపెట్టిస్తున్నారు. ఒకప్పుడు ఇది మాగంటి గోపినాథ్ గారు చేతుల మీద స్థాపించబడి శంకుస్థాపన చేసినప్పుడు అదే నాయకుడు వచ్చి ఇక్కడ నిలబడి ఎంతో మాకు వంత బాగుండు మాకు. అటువంటి ఈరోజు పార్టీ మానంగానే అతను మనం దూరం చేసి వాళ్ళ యొక్క అనుచరుల యొక్క ఈ స్థలం మీకు కేటాయించడం జరగదు అంటాడు. డాక్యుమెంట్ మాత్రం ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చట్టాలు మాత్రం ఉన్నాయి, కలెక్టర్ ఇచ్చిన కాగితాలు మాత్రం ఉన్నాయి. ఇవి కాదని చెప్పి నువ్వు వేరే వీళ్ళు బెదిరించి వచ్చిన అందరూ బెదిరిస్తూ తిట్టుతూ అందరినీ ఎక్కటా చేస్తూ మనం బాధ పెడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రులు జరుపుతున్నాం అంటే బిఎన్ రెడ్డి గారు మన సిఎన్ రెడ్డి గారు దయచేసి మాట్లాడి మీకు జరపకూడదు, నేను చెప్పేదాకా చేయకూడదు అని చెప్పి ఎలాంటి సమాధానం చెప్తలేదు. మా ఆరాధ్య దైవం సనాతన ధర్మ ఆచారం ప్రకారం మేము ఇక్కడ జరుపుకునే ప్రతి ఇంట్లో జరుపుకుంటాం. మేము ఓడి మీద జరుపుకుంటే పర్మిషన్ వస్తుంది. మాకు కేటాయించిన ప్రభుత్వం మాకు కేటాయించిన స్థలంలో కలెక్టర్ మాకు కేటాయించిన స్థలంలో మాకు మేము గణపతి నవరాత్రి జరుపుతాము. ఎవరు ఆపడం లేదు. ఈ విషయంలో మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మాకు బెదిరింపులు వస్తుంది. పోలీసు వాళ్ళు కూడా ఏమన్నా ఎందుకు భయపడతారయ్యా, మీరు పొజిషన్ తీసుకోండి, మీరు ఎందుకు మీరు ఎవరు ఆపడానికి అని చెప్పాడు. కాబట్టి ఈ విషయంలో ఈ పత్రికాముఖంగా శేఖర్ గారు తీసుకున్నాం. చాలు ఎన్ని సంవత్సరాల కాలంలో ఈ కంపెనీలు ఎందుకు కట్టలేదు మరి ఖాళీ ఎంపీ ల్యాండ్ ఎందుకు కట్టింది అంటే మీరు అనుబంధంతో జరిగిన తర్వాత ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకు అబ్జెక్షన్లు చెప్తున్నారు. అది ఇప్పుడు గవర్నమెంట్ గోపినాథ్ అక్కడ పోయిందా మీ పేరు చెప్పండి. తెలంగాణ నా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా సోదరులందరికీ బ్రాహ్మణ సోదరులందరికీ నమస్కారం. నా ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటంటే అక్కడ వచ్చేసరికి మన నాయి బ్రాహ్మణుల కోసం 120 గజాల స్థలం మాగంటి గోపినాథ్ గారు కేటాయించినారు. అట్లాగే ఇక్కడ వచ్చిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా వీళ్ళందరూ కూడా మాకందరికీ లోకల్ లీడర్లు కూడా అందరూ వచ్చి ఆ రోజు శంకుస్థాపనలో పాల్గొన్నారు. మేమందరం కూడా ఏదో చిన్న ఉపాధి చేసుకొని కమ్యూనిటీ భవన్లో కట్టుకొని మా వృత్తిని మేము మంచిగా ఎట్లా సద్వినియోగం పరచుకోవాలని చెప్పేసి 4 రకాలుగా ఉపయోగం పొందాలని చెప్పేసి ఈ స్థలాన్ని మాకు కేటాయించారు. కలెక్టర్కి వెళ్ళి తీసుకున్నాం, జిహెచ్ఎంసీకి వెళ్ళి తీసుకున్నాం, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కూడా అన్ని రకాలుగా తీసేసుకొని మాకు కమ్యూనిటీ భవన్ గురించి అని ఈ స్థలం కేటాయించడం జరిగింది. ఈ రోజులో లోకల్గా ఉన్న 4 నాయకులు వచ్చేసి మాకు అభ్యంతరం చెప్తున్నారు, ఈ స్థలం మాది, ఇది కాదు, మీరు జరిగిపోవాలి ఇక్కడ నుంచి అన్నట్టు. అయ్యా మేము ఏమన్యాయం చేసినామయ్యా, మేము ఏదో 120 గజాల స్థలంలో మా వాళ్ళందరూ చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు, మేము ఏదో కమ్యూనిటీ భవన్ కట్టుకొని దీంట్లో మాకు వచ్చిన ఈ మంచి వృత్తి విద్యలు కానీ ఇవన్నీ దాని గురించి మాట్లాడుకొని అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో మాకు కేటాయించారు. ఇప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్ దాటిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మీద నడవది, ఇప్పుడు మాది నడుస్తుంది, మేము చూసుకుంటాం అనేది ఇది ఖరీదైన పద్ధతి కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి కూడా అప్పట్లో తీసుకెళ్ళిపోయినాం. అప్పుడు అన్న ఈ స్థలం మీదే అన్న, మీరు మాట్లాడుకున్నారు, మీరు కట్టుకొని మీరు చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు అన్ని రకాల ప్రభుత్వ స్థలంలో అందరూ కూడా మాకు కేటాయించారు. ఆ రోజు మీడియా మిత్రులందరి సమక్షంలోనే మాగంటి గోపినాథ్ గారు వచ్చేసి శంకుస్థాపన చేసిండ్రు. ఆ శంకుస్థాపన చేసిన తర్వాత ఈరోజు ఇన్ని రోజుల తర్వాత
లేలే ఇక్కడ మేము ఇది చేయకూడదు, ఇది మాది స్థలం అంటున్నారు. అన్న మేము గణేషుని చేసుకున్నాం, నవరాత్రులు చేసుకున్నాం, బతుకమ్మ పండుగ చేసుకున్నాం, నానా రకాలుగా ప్రోగ్రాంలు అన్నీ మేము నాయి బ్రాహ్మణ సోదరులు మా పున్నంతలో మేము చేసుకున్నాం. అన్న మాకు సహకరించేది కొద్దిమంది నాయకులు. రేవంత్ రెడ్డి గారు మీరు వేరే ఏ కులానికి ఏం చేస్తారో తెలియదు, మా నాయక బ్రాహ్మణులకు మాత్రం ఏం చేస్తారు. ఈ చిన్న చిన్న స్థలాలను కూడా మా గురించి మా దగ్గరికి వెళ్ళి మాకు లాక్కుండా అక్కడ ఎందుకంటే మీకు ఎన్నో రకాలుగా ఇచ్చినారు, మీకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో మీరు చేసుకుంటారు, కానీ మాకు స్థలం కేటాయించిన దాంట్లో మేమే పరిపాలించుకుంటున్నట్టు మమ్మల్ని తీర్చిదిద్దేటట్టు మీరు జాగ్రత్త పడండి సార్. ఇప్పుడు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఈ బస్తీ వాసులను ఎగేసి ముందుకొచ్చి వాళ్ళు మమ్మల్ని ఈ స్థలంలో మీరు పెట్టడానికి వీల్లేదు అని గట్టిగా చెప్తున్నారైనా. అట్లా చేయకుండా మాకు ఉండేటట్టుగా మీరు చూడండి. వెళ్ళినాం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పెట్టుకోండి, మీరు మీకు కేటాయించిన స్థలం ఇచ్చేసినాము, ఆ రోజు ఇచ్చి శంకుస్థాపన చేసినాం, మీది స్థలం మీది అని ఆయన గట్టిగా చెప్పిండు. మరి ఇక్కడ కార్పొరేటర్లకు ఏమి అభ్యంతరం అవుతుందన్న, అందుకనే వాళ్ళు ఏమాత్రం సహకరిస్తలేరు అన్న. కాబట్టి మాది మేము చేసుకోవడం మీరే మేము ఇదంతా క్లీన్ చేసేసుకొని గణపతి ఉత్సవాలు మేము ఇక్కడ చేసుకుంటాం, మాకు అది రావాలన్న, అది మేము చేసేసుకుంటాం. ఇదే మాది గత సంవత్సరం 4 సంవత్సరాల నుంచి మేము కేటాయించి చేసుకున్నాము, ఇప్పుడు కూడా మేమే చేసుకుంటాం. ఇది మా కోరిక మేము బరోబర్. ఇది ఎందుకనంటే మాకు అన్ని రకాలుగా పత్రాలు ఉన్నాయి. ఏం పత్రాలు లేని వాళ్ళు ఊరుకొని వచ్చేసి మీరు ఏం రాయడం చేసాడు, మీరు మంగళూరు ఎంత అని చెప్పేసి మాకు మాట్లాడుతున్నారు. అట్లా ఇట్లా ఏంటంటే కుల మేము వెళ్ళిపోయేసి మేము కేసు పెట్టడానికి కూడా వెనక్కపోమన్నా, దాని గురించి అని మమ్మల్ని మీరేంటి వెళ్ళలేదు మీ హోదా నా జూబ్లీస్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుని నా పేరు చంద్రశేఖర్ నాయి.